బ్యాక్ టు న్యూస్. బ్యూటిషియన్ శిరీషది ఆత్మహత్యనని తేల్చారు పోలీసులు. నిందితులు రాజీవ్, శ్రవణ్ అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఫోరెన్సిక్ వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉరేసుకోవడం వల్ల మెడపై కలిగిన బలమైన ఒత్తిడి ద్వారానే శిరీష మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. అటు శిరీష మృతి కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు పోలీసులు. మంగళవారం తెల్లవారుజామున శిరీష పనిచేస్తున్న ఆర్జే ఫోటో స్టూడియోలో ఏం జరిగింది, అప్పుడు అక్కడ ఎవరున్నారు అన్న అంశాలపై ఆధారాలు సేకరించారు. కాసేపట్లో నిందితులు రాజు, శ్రవణ్లను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శిరీష కేసులో రాజీవ్ ప్రియురాలు తేజస్విని కీలకంగా మారింది. ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. కొంతకాలం రాజీవ్తో పరిచయం ఉందని చెప్పింది. 15 రోజుల క్రితం శిరీషపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది తేజస్విని. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తేజస్విని శిరీష మృతి తర్వాత స్వస్థలం విజయవాడ వెళ్లిపోయింది. బ్యూటిషియన్ శిరీషది ఆత్మహత్యనని తేల్చారు పోలీసులు. నిందితులు రాజీవ్, శ్రవణ్ అరెస్టు చేశారు. కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఫోరెన్సిక్ వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉరేసుకోవడం వల్ల మెడపై కలిగిన బలమైన ఒత్తిడి ద్వారానే శిరీష మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. అటు శిరీష మృతి కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు పోలీసులు. మంగళవారం తెల్లవారుజామున శిరీష పనిచేస్తున్న ఆర్జే ఫోటో స్టూడియోలో ఏం జరిగింది, అప్పుడు అక్కడ ఎవరెవరున్నారు, ఈ అంశాలపై ఆధారాలు సేకరించారు. కాసేపట్లో రాజు, శ్రవణ్లను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. శిరీష మృతి కేసులో వాళ్ళు కుకునూరుపల్లి వెళ్లిన కారు కీలకంగా మారింది. ఆ హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఆ కారులో ఏం జరిగింది, అందులో ఉన్న బ్యాగ్ ఎవరిది, ఆ బ్యాగులో ఏమున్నాయి, ఇంకా పోలీసులు ఆ బ్యాగ్ ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? మరికొద్ది సేపట్లో మంగళవారం నాడు తెల్లవారుజామున అనుమానాస్పద మృతి చెందిన శిరీష కేసులో మిస్టరీ వీడబోతుంది. సస్పెన్స్ కు తెరదింపనున్నారు హైదరాబాద్ పోలీసులు. మరికొద్దిసేపట్లో నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి స్వయంగా శిరీష అనుమానాస్పద మృతికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఇంకా రాజీవ్, శ్రవణ్లు ఇద్దరు ఇంకా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళని మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి తరలిస్తారు. అయితే కమిషనరేట్లో జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కి నిందితులను ప్రవేశపెట్టే అవకాశం కనబడట్లేదు. వాళ్ళని నేరుగా కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. అక్కడి నుండి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఈమె ఆత్మహత్య చేసుకుందా? శిరీష ఈ నెల మంగళవారం నాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన శిరీషకు సంబంధించిన కేసులో ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్నదానికి తెరపడనుంది. ఈ ప్రస్తుతానికి మాత్రం మనకు అందుతున్న సమాచారం మేరకు వీళ్ళ ఇద్దరిపైన, రాజీవ్, అతని స్నేహితుడు శ్రవణ్ల పైన 304B పాటు 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్లు చూస్తే మాత్రం ఇందులో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించారు అన్నది ఒకటి, అలాగే ఆమె పైన దాడి చేశారు అన్న దానిపైన కూడా ఈ 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి ఇంకా మిగిలిన ఈ కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీడియా ముందు కమిషనర్ ప్రవేశపెట్టే అవకాశం కనబడుతూ ఉంది. ప్రస్తుతానికి సస్పెన్స్ తెరదించే రాధాకృష్ణ, ఈ కేసుకు ముడిపడి కుకునూర్ ఎస్ఐ మృతి కేసు కూడా ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అందుతూ ఉన్నాయా? దానికి లింకప్ అంటే ఒకసారి దానికి దీనికి సంబంధం ఉంది, ఆ మృతికి లింక్ ఉందంటారు, కాసేపు లేదు అంటారు. ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి? ఈ కేసుకు సంబంధించి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్కి సంబంధించిన కేసులో
ఇదే స్టేషన్లో పనిచేసిన ఒక ఎస్ఐ సేమ్ బ్యాచ్కు చెందిన వ్యక్తి ఉన్నాడు. అలాగే అతను ఇన్ఛార్జ్ కేసు దర్యాప్తు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి 3 సార్లకు పైగా కూడా ఫోన్ కాల్స్ చేశాడు అనేది ఒకటి సమాచారం కూడా ఉంది. ఈ క్రమంలో అతను కొంత భయాందోళనకు కూడా గురయ్యాడు అనేది ఉంది. అయితే ఆ రోజు రాత్రి సోమవారం నాడు రాత్రి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కుకునూరుపల్లికి వెళ్ళారు. అక్కడ ఎస్ఐ ప్రభాకర్ని కలిశారనేది పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. అందుకు నిదర్శనం అంటే వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఒకటి లొకేషన్ షేర్ కూడా చేసింది హస్బెండ్కి శిరీష తన భర్త సతీష్ చంద్రకి. అది కుకునూరుపల్లి నుండి కొద్ది దూరంలోనే ఉంది, ఒక హనుమాన్ గుడి దగ్గర. అంటే ఆన్ ది వే రోడ్డు మీద వస్తున్న సమయంలో ఆ లొకేషన్ కూడా షేర్ చేసింది. అంటే వీళ్ళు తిరిగి వెళ్ళి వస్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఆ లొకేషన్ కూడా షేర్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళ్ళారు. శ్రవణ్ తీసుకొని వెళ్ళాడు అనేది దర్యాప్తులో 2 రోజుల పాటు రాజీవ్ని శ్రవణ్ని విచారించిన దాంట్లో తేల్చడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఈ కేసుకు లింకుని ప్రస్తుతం డిఎస్పీ తిరుపతన్న ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఇక్కడికి దర్యాప్తు అధికారి కూడా ఇక్కడికి వచ్చారు. రాజీవ్ను శ్రవణ్ని విడివిడిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి కూడా ప్రశ్నించారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, క్వార్టర్స్లో ప్రభాకర్ రెడ్డితో ఏమేమి మాట్లాడారు, ఏ విధంగా ఆ రోజు రాత్రి జరిగిన పరిణామాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ నుండి వివరాలు సేకరించారు. ఒక నివేదికను కూడా రూపొందిస్తున్నారు. అయితే శిరీష ఆత్మహత్యకు ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఉన్న లింకును మాత్రం పోలీసు అధికారులు పూర్తిగా గుట్టుగా ఉంచుతున్నారు. అది నివేదికలో వెల్లడిస్తారా లేకపోతే ఇప్పుడు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నగర పోలీస్ కమిషనర్ వెల్లడిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. చక్రి, అంటే ఈ పరిధిలోకి వస్తుంది ఇప్పుడు కమిషనర్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆ మృతికి సంబంధించి ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కేసు సపరేట్ గా డీల్ చేస్తున్నట్లుగా కనపడుతోంది అటు మెదక్ పోలీసులు కూడా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చేస్తున్న దర్యాప్తు మొత్తం కూడా శిరీష అనుమానాస్పద మృతికి సంబంధించిన దాంట్లోనే. ప్రభాకర్ రెడ్డిని మాత్రం ప్రత్యేకంగా అధికారిని కూడా నియమించారు కాబట్టి అతను ఇచ్చే నివేదికలో అతనికి సంబంధించిన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీంట్లో వీళ్ళు కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లారు, కుకునూరుపల్లిలో ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్న విషయం కూడా ఇక్కడ ఉన్న పోలీసులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే శిరీష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది కాబట్టి ఆ రోజు రాత్రి ఏం జరిగింది, రాజీవ్ కొట్టాడా లేకపోతే అక్కడ క్వార్టర్స్ లో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. శిరీష చనిపోవడానికి గల కారణాలేంటి, కేవలం రాజీవ్ ఒక్కడు కొట్టినంత మాత్రమే చనిపోయిందా లేకపోతే తేజస్విని శిరీష వీళ్ళిద్దరి మధ్య కూడా వివాదం కొనసాగుతుంది కాబట్టి ఆ అవమాన భారం తట్టుకోలేక చనిపోయిందా లేకపోతే క్వార్టర్స్ లో రాజీవ్ శ్రవణ్ ఇద్దరు కలిసి పైన దాడి చేశారు, అలాగే తిరిగి వస్తున్న సమయంలోనూ కారులో ఆమెని కొట్టారు అనేది కూడా వినపడుతుంది. కాబట్టి ఈ మొత్తం వివరాలని ఆ రోజు రాత్రి జరిగిన పరిణామాలే చాలా కీలకం కాబట్టి ఈ వివరాలను కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలను కూడా వెల్లడిస్తారనే ప్రస్తుతం పోలీసులు ఇక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు. కారు విజువల్స్ లో కనపడుతుంది, ఒక బ్యాగ్ కనపడుతుంది. అట్లాగే నేను శిరీష హస్బెండ్ సతీష్ చంద్ర మాట్లాడుతూ శిరీషకు సంబంధించిన బ్యాగ్ అలాగే సెల్ ఫోన్ 2 కూడా నేను పోలీసులకు ఇచ్చానని చెప్తూ ఉన్నారు. మళ్ళీ కారులో మరొక బ్యాగ్ కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ కారుకు సంబంధించిన వివరాలు ఏమన్నా తెలిసాయా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమన్నా వచ్చిందంటే లైంగిక దాడి జరిగిందని గాయాలు అయితే కనబడుతున్నాయి, అయితే లైంగిక దాడి మాత్రం పోస్ట్ మార్టంలోనే రావాల్సి ఉంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు పూర్తి స్థాయిలో రాలేదు, కేవలం ప్రాథమికంగా ఉన్న పోస్ట్ మార్టం మాత్రమే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఆమెకు గాయాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఫోరెన్సిక్ వైద్యులు చెప్పడం జరిగింది. తలకు బలమైన గాయం జరిగింది, అలాగే మెడ పైన చాలా తీవ్రమైన ఒత్తిడి వల్లనే ఆమె చనిపోయిందని కూడా చెప్పారు. అదిగా కుడి కన్ను కింద నల్లగా కమిలిపోయిన పరిస్థితి ఉంది, పెదము పైన కూడా కమిలిన పరిస్థితి ఉంది. అంటే ఆమె పైన ఖచ్చితంగా విచక్షణ రహితంగా దాడి జరిగింది, ఆమెను కొట్టారనేది ఈ గాయాల ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక బ్యాగు విషయానికి వస్తే ఆమె భర్త సతీష్ చంద్ర తనకు అప్పగించారు బ్యాగు అనేది అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్న ఈ ఎండీవర్ కారులో వీళ్ళు పొయ్యి వచ్చిన కారు, ఇది కుకునూరుపల్లికి హైదరాబాద్ నుండి వాళ్ళు తిరిగి వెళ్లి వచ్చిన కారు. ఈ కారులో ప్రస్తుతం లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కనబడుతుంది. అంటే వీళ్ళు ముగ్గురు కాకుండా తేజస్విని కూడా ఆ కారులో ఉందా లేదా అన్నది దానిపై మాత్రం ఇప్పటివరకు ఒక స్పష్టత మాత్రం రాలేదు. తేజస్విని మాత్రం విజయవాడలో ఉంది, అక్కడనే ఆమె ఉంది అనేది బంజారాహిల్స్ పోలీసుల కథనం. ఈ దర్యాప్తులో ఆమె పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. హ్యాండ్ బ్యాగ్ను ఎందుకు వదిలేశారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఇంకా ఇప్పటికీ కూడా ఎండీవర్ కారులోనే హ్యాండ్ బ్యాగ్ మాత్రం కనబడుతుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ కూడా లేడీస్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్. అంటే దీంట్లో ఈ ముగ్గురితో మరో మహిళ ఉందా అన్న అనుమానాలు మాత్రం ఈ హ్యాండ్ బ్యాగ్ ద్వారా తెలుస్తుంది. మరి హ్యాండ్ బ్యాగ్ ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ. లెట్స్ వెయిట్ అండ్ సీ ప్రెస్ మీట్ లో పోలీస్